ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ పేరు ఒక బ్రాండ్. పుష్ప సిరీస్తో పాన్ ఇండియా వైడ్గా బాక్స్ ఆఫీస్ను షేక్ చేశాడు బన్నీ. ఇప్పుడు కాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో చేతులు కలిపారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అనౌన్స్మెంట్ రాగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ తీరా ఫస్ట్ లుక్ వచ్చాక మాత్రం సీన్ రివర్స్లో ఉంది. రాకా అంటూ వస్తున్న ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో హైప్ రావడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక ఏఐ ఎడిటింగ్ లాగా ఉన్న పోస్టర్తో అట్లీ ఫ్యాన్స్ను నిరాశపరిచారనే టాక్ కాస్త గట్టిగానే ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. 175 కోట్ల రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో 15% వాటా. కీలకమైన నెగిటివ్ పాత్ర కోసం ఆమెకు 7 కోట్ల పారితోషికం. బన్నీ ఫస్ట్ లుక్ ఏదో ఏఐ టూల్స్తో బీస్ట్ లుక్లోకి మార్చినట్టుగా ఉందన్న కామెంట్స్. ఒక సినిమా జాతకాన్ని ఒకే ఒక్క పోస్టర్ డిసైడ్ చేయలేదు. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే సినిమా ఇండస్ట్రీలోనే కాదు రియల్ లైఫ్లోనూ ఒక మాట ఉంది, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. రాకా విషయంలో ఇదే కాస్త దెబ్బ కొట్టినట్టు కనిపిస్తోంది. అట్లీ అంటే కలర్ఫుల్ విజువల్స్, భారీ సెట్టింగ్స్, అదిరిపోయే ఎలివేషన్స్కు పెట్టింది పేరు. కానీ బన్నీ ఫస్ట్ లుక్ చూశాక అదేదో సింపుల్గా ఫేస్బుక్ ప్రొఫైల్ ఫోటోని ఏఐ టూల్స్తో బీస్ట్ లుక్లోకి మార్చినట్టుగా ఉన్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుత జనరేషన్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడం అంత ఆసమాషి కాదు. ఒకవైపు రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్లు వాళ్ళ పోస్టర్లతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే అట్లీ మాత్రం పాత పంథాలోనే వెళ్తున్నారా అనే డౌట్ కలుగుతోంది. హైప్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పడానికి ఈ ఏడాది జనవరి 1న వచ్చిన స్పిరిట్ పోస్టర్ ఒక ఎగ్జాంపుల్. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వచ్చిన ఆ ఒక్క పోస్టర్ సోషల్ మీడియాను ఊపేసింది. అందులో ఒక రానెస్ ఉంది, ఒక ఇంటెన్సిటీ ఉంది. కానీ రాకా పోస్టర్లో ఆ కిక్ మిస్ అయింది. పుష్ప 2 లాంటి గ్లోబల్ హిట్ తర్వాత బన్నీ నుంచి ఆడియన్స్ ఆశించేది ఒక విజువల్ వండర్. అట్లీ తన కెరీర్లో రాజారాణి నుంచి జవాన్ మూవీ వరకు వరుస హిట్లు కొట్టిన మాట వాస్తవమే. అయితే ఈసారి ఆయన రెగ్యులర్ మాస్ మసాలాకు భిన్నంగా కొత్త కాన్సెప్ట్ని తీసుకున్నట్టు సమాచారం. మరి ఆ కొత్తదనం పోస్టర్లో ఎందుకు ప్రతిబింబించలేదన్నదే $1 మిలియన్ ప్రశ్న. వచ్చే ఏడాది సమ్మర్ బాక్స్ ఆఫీస్ వద్ద యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ప్రభాస్, స్పిరిట్, మహేష్ బాబు వారణాసి చిత్రాలు తమ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇప్పుడు రాకా టీం కూడా సమ్మర్ రేసులోనే నిలవాలని చూస్తోంది. ఒకే సీజన్లో 3 పెద్ద స్టార్లు పోటీ పడుతున్నప్పుడు ప్రమోషన్ విషయంలో ఏ మాత్రం తగ్గినా భారీ నష్టం తప్పదు. రాకా చిత్ర యూనిట్ ఇప్పటికైనా మేల్కొని ప్రమోషన్ల విషయంలో గేర్ మార్చాల్సిన అవసరం ఉంది. కేవలం అల్లు అర్జున్ క్రేజ్ మీద మాత్రమే ఆధారపడకుండా కంటెంట్లో ఉన్న డెప్త్ను ఆడియన్స్కి చేరవేయాలి. ఏదేమైనా ఇది కేవలం ఆరంభం మాత్రమే. అట్లీకి మాస్ పల్స్ బాగా తెలుసు. బహుశా నెక్స్ట్ వచ్చే అప్డేట్ లేదా టీజర్తో మొత్తం హైప్ని మార్చేసే ప్లాన్లో ఆయన ఉండొచ్చు. ఒక సినిమా జాతకాన్ని ఒకే ఒక్క పోస్టర్ డిసైడ్ చేయలేదు. రాకా మూవీ నిజంగానే బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ మూవీలో రష్మిక మందన స్పెషల్ పాత్రలో నటించబోతున్నారట. అందుకోసం రష్మిక కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటోందట. ఇంతకీ ఎన్ని కోట్లు? అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన రాకా మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్తో ఈ సినిమా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. పోస్టర్లో బన్నీ సగం మనిషి, సగం మృగం లుక్లో కనిపించడం ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. ఈ లుక్ ద్వారా సినిమా కథ చాలా ఇంటెన్స్గా డార్క్ థీమ్తో ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లేదా ట్రిపుల్ రోల్స్లో కనిపించే ఛాన్స్ ఉంది. ఒక పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్తో ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు రాకా కథ పునర్జన్మలు, ప్యారలల్ యూనివర్స్, మైథాలజీ మరియు సైన్స్ ఫిక్షన్ అంశాలు మిశ్రమంగా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త కాన్సెప్ట్తో అట్లీ ఇండియన్ సినిమాకు కొత్త దిశను చూపించబోతున్నాడని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్టుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించినట్లు సమాచారం.
హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ కోసం లాస్ ఏంజల్స్కు చెందిన ప్రముఖ విఎఫ్ఎక్స్ టీం పనిచేస్తూ ఉండడంతో ఈ సినిమా విజువల్ పరంగా ఇండియన్ సినిమాల్లో కొత్త బెంచ్ మార్కుని సెట్ చేస్తోందని టాక్. యాక్షన్, ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ అంశాలను మిళితం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం గ్లోబల్ ఆడియన్స్ను టార్గెట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో నటిస్తున్న తారాగణం కూడా మరో ప్రధాన అట్రాక్షన్గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఇందులో వారియర్ ప్రిన్సెస్ పాత్రలో కనిపించనుందని సమాచారం. ఆమె పాత్రకు యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండనున్నాయని, కొన్ని కీలక యుద్ధ సన్నివేశాల్లో ఆమె కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ సినిమాలో పూర్తి భిన్నమైన అవతారంలో కనిపించబోతున్నట్టు టాక్. ఇప్పటి వరకు గ్లామర్, లవ్ స్టోరీ పాత్రలతో అలరించిన రష్మిక ఈసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం రావడం అభిమానుల్లో ఇంట్రెస్ట్ని మరింత పెంచుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రెమ్యూనరేషన్ వివరాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 175 కోట్ల రెమ్యూనరేషన్తో పాటు లాభాల్లో 15% వాటా తీసుకున్నట్టు సమాచారం. దీంతో ఆయన మొత్తం ఆదాయం దాదాపు 300 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో రష్మిక మందన రెమ్యూనరేషన్ హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాలో కీలకమైన నెగిటివ్ పాత్ర కోసం ఆమె 5 నుంచి 7 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఆమె కెరీర్లోనే భారీ రెమ్యూనరేషన్లో ఒకటిగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఒక నెగిటివ్ రోల్ కోసం ఈ స్థాయి పారితోషికం తీసుకోవడం ఆమె పాత్ర ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. విడుదలకు ముందే భారీ అంచనాలు చూస్తే ఇది భారతీయ సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్ట్ అవుతుందనే మూవీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.